హాయ్ అండి. ఎలా ఉన్నారు? డిపెండెంట్ వీసా మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఏంటంటే ఇక్కడుండే ప్రభుత్వం కొత్తగా లాస్ ఏం తీసుకురాలేదు. ఉన్న లాస్‌ని సీరియస్‌గా స్ట్రీమ్‌లైన్ చేస్తున్నది అండ్ సీరియస్‌గా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ కానీ, నాన్ ఇమిగ్రెంట్స్ కానీ, ఫేక్ ఇమిగ్రెంట్స్ కానీ ఉన్నారని తెలిసి వాళ్ళని పట్టుకొని బయటికి పంపించినప్పుడే ఆటోమేటిక్‌గా ఆల్ టైప్ ఆఫ్ వీసా ఇమిగ్రెంట్స్ అయితే కొంచెం కదిలిపోయారు కదా! నెక్స్ట్ టర్న్ ఎవరిది? నెక్స్ట్ టర్న్ ఎవరిది? అని. ఇప్పుడైతే హెచ్-1బీ మీద సీరియస్‌గా మొత్తం పెద్ద ఎత్తులో అయితే ఒక సెర్చ్ నడుస్తుంది. ఎలా అంటే వాళ్ళ జాబ్ గురించి కానీ, వాళ్ళ రెసిడెన్సీ గురించి కానీ, లైక్ ఇప్పుడు హోమ్ విజిట్స్ అని, ఆఫీస్ విజిట్స్ అని జరుగుతున్నాయి. హెచ్-1బీ తర్వాత ఎవరిదైనా ఉంది అంటే గనక డిపెండెంట్స్ అండి. డిపెండెంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ హెచ్-1 మీదొచ్చేసి, ఎల్-1 మీదొచ్చేసి, గ్రీన్ కార్డ్ మీదొచ్చేసి ఉంటారు కదా! వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని తీసుకొస్తారు కదా! లైక్ స్పౌస్, కిడ్స్, సిస్టర్స్, పేరెంట్స్ వీళ్ళందరూ కూడా ఎవరైతే వస్తారో అమెరికాకి వాళ్ళందరూ డిపెండెంట్స్ వీసా మీదొచ్చిన వాళ్ళనమాట. మెయిన్‌గా చూస్తే హెచ్-1బీ వీసా మీద వచ్చినటువంటి పిల్లలు నియర్లీ దే ఆర్ అబౌట్ 1,00,000 పీపుల్ అనేసి అంచనా అనమాట. ఇప్పుడేంటి హెచ్-1బీ వీసా మీద అంటే బర్త్ సిటిజన్ కాకుండా ఏ థర్డ్ క్లాసో, ఫోర్త్ క్లాసో, ఫిఫ్త్ క్లాసో అంటే దట్ ఏజ్ ఆఫ్ 15, 16లో ఒక పిల్లల్ని తీసుకొచ్చామంటే మన హెచ్-1బీ వీసా వ్యాలిడిటీ ఎంతుంటది? 6 ఇయర్స్ ఉంటది. ఇప్పుడు ఏజ్ ఆఫ్ 15లో తీసుకొచ్చినప్పుడు 6 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఏజ్ 21 అవుతదనమాట. మనకి లైక్ ఫాదర్‌కి గాని, మదర్‌కి గాని గ్రీన్ కార్డ్ లేదండి. సో, దే కాంట్ అప్లై ఫర్ ఫర్దర్ రెసిడెన్సీ హియర్ అనమాట. ఎందుకంటే దే లీవ్ ద కంట్రీ. దే హావ్ టు లీవ్ ద కంట్రీ యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉండడానికి పాజిబిలిటీ లేదనమాట. ఇంతకుముందేంటంటే చాలా అప్పట్లో అంత సీరియస్‌గా ఉందో లేదో తెలీదు గానీ, ఇప్పుడైతే కొంచెం సీరియస్‌గా నడుస్తుంది కాబట్టి వాళ్ళేంటి బ్యాచిలర్ డిగ్రీ అయిపోతది. 21 ఇయర్స్ అయిపోయిన తర్వాత బ్యాచిలర్ డిగ్రీ అయిపోయిన తర్వాత లైక్ వాళ్ళు ఏదైనా జాబ్ ఎతుక్కోవాలి. లేదంటే ఫర్దర్ స్టడీస్‌కి అప్లై చేసుకోవాలి. 21 ఇయర్స్ అయిందంటే ఆటోమేటిక్‌గా బ్యాచిలర్ డిగ్రీ అయిపోయినట్టే లెక్క. బ్యాచిలర్ డిగ్రీ అయిపోయిన వెంటనే ఎంఎస్ జాయిన్ అవ్వటమో, లేదంటే ఏదైనా జాబ్ గెయిన్ చేయడమో జరగాలి. అలా జరిగితే ఆటోమేటిక్‌గా దే కెన్ ఎగ్జిస్ట్ హియర్ అండ్ దే కెన్ స్టార్ట్ విత్ దేర్ పేరెంట్స్ ఆల్సో. ఇదే మాట మన ఇండియాలో చెప్తే విచిత్రంగా ఉంటది గదా! ఎందుకంటే ఇండియాలో 21-30 ఏజ్ పీపుల్ కూడా కొంచెం జాబ్‌లెస్‌గా ఉన్నా గూడా పేరెంట్స్ మీద డిపెండ్ అవుతారు. పేరెంట్స్ వాళ్ళకి కొంచెం వాళ్ళ మనీ, వాళ్ళ ఖర్చుల కోసం ఎక్స్‌పెన్సెస్ ఇస్తా ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎక్కువ అమెరికాలో ఉండే పిల్లలకి ఎక్కువ ఫ్రీడమ్ ఉంటదంటారు గదా! యాజ్ ఎర్లీ బ్యాక్ చూసుకుంటే స్ట్రగుల్స్ కూడా అలాగే ఉంటాయన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జాబ్ అని ఉంటదనేది ఎంత నిజమో, ఆ జాబ్ కొట్టుకోవడానికి వాళ్ళు ఏదో ఒక టాలెంట్ అయితే ప్రూవ్ చేసుకోవాలి కదా! సో, ఎలా అంటే ఇప్పుడు 21 దాటిన తర్వాత కంపల్సరీ నువ్వు జాయిన్ అవ్వాల్సిందే. ఎంఎస్ కానీ, ఫర్దర్‌గా ఏదైనా జాబ్ కానీ, అలా చేసుకొని నీకై నువ్వు బ్రతకగలవని నిరూపించుకోవాలి. అప్పుడే అంటే ఫర్దర్‌గా ఎఫ్-1 వీసా నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ వీసాస్ ఉన్నాయి. ఐ కెన్ టెల్ విత్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. ఆహ్, కాకపోతే ఏంటంటే ఇప్పుడేంటి గ్రీన్ కార్డ్ రాలేదు. ఆహ్, ఆహ్, ఏంటి రూల్స్ అనొచ్చు. గ్రీన్ కార్డ్ రాకపోయినా కూడా హెచ్-1బీకి స్పౌస్ ఒక్కటే కన్సిడరేషన్ ఉంటది. 21 ఏజ్ దాటిన తర్వాత పిల్లలు కంపల్సరీ వీసా స్టేటస్ చేంజ్ చేసుకోవాల్సిందే. అంతేగాని నేనిలా ఉంటాను అంటే గనక అది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్‌కి అయితది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే కంపల్సరీ ఇప్పుడున్న రూల్స్ ప్రకారం వాళ్ళు సెర్చ్ చేసి ఇదంతా తలనొప్పెందుకు? మనమే ముందు ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటే అయిపోద్ది గదా! ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే, ఇప్పుడు మనం పిల్లల్ని ఎట్ ద ఏజ్ ఆఫ్ 14 గాని, 15లో తీసుకొస్తాం కదా! వాళ్ళు 21 ఇయర్స్ అయ్యే టైంకి ఇక్కడ ఉండే లోకల్ సిటిజన్ పిల్లలతో కంపేర్ చేసుకొని, ఏ టెక్నికల్ ఎడ్యుకేషన్‌కో, స్టెమ్ ఎడ్యుకేషన్స్‌కో వెళ్ళక నార్మల్ ఆర్డినరీ ఎడ్యుకేషన్స్‌కో లేదంటే నాన్ స్టెమ్ ఎడ్యుకేషన్స్‌కో వెళ్తారు గదా! అక్కడ ప్రాబ్లమ్ వస్తదనమాట. నార్మల్‌గా ఏ స్టెమ్ ఎడ్యుకేషన్స్‌కెళ్తే ఎవరికి కూడా ఏ ప్రాబ్లమ్ రాదనమాట. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే 21 ఇయర్స్ అయిపోగానే వాళ్ళు ఎఫ్-1 వీసాకి వెళ్ళిపోవాల్సిందేనా అనేసి. చాలా మందికి ఎఫ్-1 వీసా ఒక్కటే తెలుసనమాట. ఎఫ్-1 వీసానే కాదు చాలా వీసాస్ ఉంటాయి. ఏ టు జెడ్ వీసాస్ ఉంటాయి. ఆ టైప్ వీసాస్‌లో మన పిల్లలు దేనికి సూట్ అవుతారు? అంటే లైక్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ బాగా ఆడుతున్నారు. లైక్ ఏదైనా స్పోర్ట్స్ కానీ, రీసెర్చ్ కానీ ఆహ్, అలా అంటే స్పెషల్ టాలెంట్, ఎక్స్ట్రార్డినరీ టాలెంట్ ఏదైనా ఉంటే దానికి తగ్గ వీసాలుంటాయి. ఓ వీసా ఉంటది. అండ్ ఐ వీసా ఉంటది. ఐ వీసా అంటే మీ పిల్లలు స్పెషల్‌గా ఏదైనా జర్నలిజం చేసున్నారా? ఏదైనా మీడియా ప్రొఫైల్స్ మీద వర్క్ చేస్తున్నారా? లైక్ ఫ్రీలాన్సర్‌గా చేసున్నా పర్లేదు. వాళ్ళకి ఐ వీసా ఆప్షన్ ఉంటది. లేదు ఫర్దర్‌గా ఎంఎస్ చేయాలనుకుంటే ఎఫ్-1 వీసా ఉంటది. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వీసాస్ ఉంటాయి. ఏదో ఒక వీసాలోకైతే కన్వర్ట్ అవ్వాలి కానీ నేను అలా అవ్వను. నా పేరెంట్స్ మీద డిపెండ్ అవుతాను అంటే గనక కుదరదు కదా! కంపల్సరీ మీ టాలెంట్ మీరు గుర్తు చేసుకొని ఏ వీసాకి మీరు అప్లికబులో లేదంటే మీ పేరెంట్స్ కూడా
ఇది ఇది బావుంటది. అంటే మీ టాలెంట్ రికగ్నైజ్ చేసి వాళ్ళు గూడా మీకు సజెషన్ జేయొచ్చనమాట. కంపల్సరీ అలా అయితే ఉండాలి. ఎందుకంటే హెచ్-1బీకి గ్రీన్ కార్డ్ రాలేదు అంటే గనక అది ఎలిజిబుల్ కాదనమాట. కంపల్సరీ ఒకవేళ హెచ్-1బీ జాబ్‌లో ఉండి గ్రీన్ కార్డ్ రాలేదనుకుంటే మీరు 21 ఇయర్స్ క్రాస్ అయ్యారంటే గనక హెచ్-1బీకి ఓన్లీ వాళ్ళ ఎవరైతే స్పౌజ్ ఉన్నారో, వైఫ్ ఉన్నారో లైక్ వైఫ్‌కి హస్బెండ్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆహ్, కన్సిడరేషన్ చేస్తారనమాట. రిమైనింగ్ 21 క్రాస్ అయ్యారంటే పిల్లలు ఏదో ఒక వీసాలోకి మూవ్ అవ్వాలి. ఇప్పుడు కొంచెం సీరియస్‌గా ఈ సెర్చ్ నడుస్తుంది గాబట్టి. ఎందుకంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మనం ఎన్ని రోజులు ప్రాపర్‌గా ఉన్నా కూడా ఒక చిన్న ప్రాపర్ ప్లాన్ లేకపోతే మనం ఇల్లీగల్ ఇమిగ్రెంట్ కిందకొస్తామనమాట. అలా కాకుండా ప్రాపర్‌గా మీరు ఆ వీసా స్టేటస్ అన్నీ చూసుకొని ముందుగా అన్నీ ఏది జరగకముందే కొంచెం ప్రాపర్‌గా థింక్ చేయండి. ఆ వీసాస్ ఒక్కసారి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను. అండ్ I-140 గురించి చాలామంది అడుగుతున్నారు. I-140 ఉంటే ఏంటి బెనిఫిట్స్ అనేసి. నెక్స్ట్ వీడియోలో కూడా నేను I-140 గురించి మీకు చెప్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.